ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవానశైలగురుపాదసరోజభృంగ సంపత్కుమారసుతవేంకటలబ్ధబోధం శ్రీరామతీర్థవరకాస్యపరంగసూనుం శాంతం శరణ్యగురుశేఖరమాశ్రయేహం. పరమపదవాసులైన మా ఆచార్యులు శ్రీ ఉవే శ్రీమాన్ కల్వపూడి శరణ్యాచార్య స్వామివారు, అలాగే శ్రీ ఉవే శ్రీమాన్ శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామివారు, వారిద్దరినీ కూడా స్మరించుకొని వారి దివ్యమైన అనుగ్రహంతో శ్రీమద్ రామాయణంలో భగవతత్వాన్ని స్పష్టంగా సంశయం లేకుండా ఆవిష్కరిస్తున్న విభీషణ శరణాగతి ఘట్టాన్ని ఒకమారు అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్ రామాయణం పండితులకి పామరులకి అందరికీ కూడా అమృతప్రాయంగా ఉంటుంది. బహుశా వాల్మీకి మహర్షి తన గంటాన్ని అమృతంలో ముంచి శ్రీమద్ రామాయణాన్ని లిఖించారేమో అని అనిపిస్తుంది. ఏ ఘట్టాన్ని స్పృశించినా, ఏ సందర్భాన్ని మననం చేసుకున్నా భగవతత్వం అందులో గోచరిస్తూనే ఉంటుంది. అయినా వాచ్యంగా చెప్పబడినటువంటి ఘట్టం విభీషణ శరణాగతి. అందులోనూ స్వయంగా తానే తన స్వభావాన్ని ఎరింగించిన మహత్తరమైన ఘట్టం ఇది పరమాత్మ విషయంలో. విభీషణ శరణాగతి చాలామందికి విషయం తెలిసినదే. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఇంచుమించుగా 16-17 సర్గల ప్రాంతం నుంచి కథాభాగం ప్రారంభమవుతుంది. శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు, సుగ్రీవుని అభిప్రాయం మేరకు ఆంజనేయ స్వామి లంకాపట్టణంలో ప్రవేశించి సీతమ్మ తల్లిని చూసి ఓదార్చి, రావణాసురుడి సభలో నాయనా నువ్వు చేస్తున్నది తప్పు అని మంచిగానో, ఇదిగో ఇలాంటి పని చేస్తే నీకు నాశనమే సుమా అని బెదిరింపుగానో చెప్పి చూసి సాధ్యం కాదని గ్రహించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి పరాక్రమాన్ని రుచి చూపించడానికా అన్నట్టుగా లంకాపట్టణాన్ని అంతటినీ కూడా దహించి వెనక్కి వచ్చేశాడు. రావణాసురుడికి అలాంటి పరాభవం ఇది వరకు ఎప్పుడూ ఎదురుపడలేదు. 3 లోకాలని కూడా జయించిన సందర్భంలో ఆయనతో యుద్ధం చేసిన వారే తక్కువ. చేసినప్పటికీ కూడా ఆయనకి దాసోహం అన్నవారే తప్ప ఎదురు నిలిచిన వారు లేరు. అలాంటిది ఒక కోతి ప్రత్యేకించి తన పట్టణానికి వచ్చి తన సభలో కూర్చొని తనకి ఎదురుగా 4 మాటలు మాట్లాడి తాను చెప్పిన మాట వినకుండా తన పట్టణాన్ని దహించి వెళ్ళేసరికి ఆయనకి సిగ్గు కలిగింది, ఉక్రోషము కలిగింది. వెంటనే ఒక సభని పిలిపించాడు. ఈయన ఆంజనేయ స్వామి వెళ్ళిపోగానే ఒక పెద్ద సభ చేశాడు. తన బంధువులే కాకుండా రాజ్యానికి అధికారులుగా ఉండేవారు, పురప్రముఖులు అందరినీ పిలిపించాడు. అబ్బో, చాలా విశాలమైనటువంటి సభది. యువతని పిలిచాడు, వృద్ధుల్ని పిలిచాడు, మేధావుల్ని పిలిచాడు. ఎంతమంది ఉంటే ఏం కానక అందరూ కూడా రావణాసురుడి మంచి కోరేవారు అన్న అభిప్రాయంతో కాదు, ఆయనకి ప్రియాన్ని పలికేవారే ఎక్కువైపోయినారు అక్కడ. అయితే
మంచి చెప్పడానికి ప్రయత్నించిన వారు లేకపోలేదు. అసలు సభ ఎందుకు చేసేనో తాను అన్న విషయాన్ని మొదట చెప్పాడు రావణాసురుడు. ఒక కోతి వచ్చి ఇంత పని చేసింది కదా రామదూతనని చెప్పుకొని, ఇక రాముడే వస్తే ఏం ప్రమాదం కలుగుతుందో, అందుచేత సీతాదేవిని ఇచ్చేద్దామా లేక ఉంచుకుందామా అన్న సమాలోచన కోసం సభ తాను చెయ్యలేదట. మరి ఎందుకు చేశాడు? సీతాదేవిని ఇవ్వకుండా ఉండే ఆలోచన ఏమిటో చెప్పండి అన్నాడు. అంటే నిర్ణయం తాను చేసేశాడు. సీతాదేవిని వెనక్కి ఇచ్చేది లేదు అని చెప్పి ఆయన నిర్ణయం చేసేశాడు. దానికి తగిన ఒక మంత్రాంగాన్ని చెప్పమని అడిగాడు. ఏం చేస్తారు పాపం సభాసదులు. ప్రహస్తుడు సర్వసేనా నాయకుడు కనుక అటు ఇటు కాకుండా కాస్తంత సూచనగా రామ పరాక్రమాన్ని మంచి చెడ్డల్ని కాస్త సూచనగా చెప్పాడు, నేరుగా ఏమీ చెప్పలేదు. కుంభకర్ణుడు మాత్రం సభలో ఉన్నటువంటి ఆయన బాగానే గట్టిగానే చీవాట్లు పెట్టాడు. ఏమయ్యా, సీతాదేవిని ఎత్తుకొచ్చిన తర్వాత ఇంచుమించు 10 నెలలు అయిపోయిన తర్వాత ఒక ప్రమాదం ముంచుకొని వస్తే ఇప్పుడు సభ చేసి అడుగుతున్నావా? ఇదేనా సమయం? మరి ఆనాడు సీతాదేవిని ఎత్తుకొని వద్దామన్న ఆలోచన కలిగినప్పుడు మేము ఎవళ్ళం జ్ఞాపకానికి రాలేదా? అప్పుడు మాతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని నీకు అనిపించలేదా అని అన్నగారిని గట్టిగానే నిలదీశాడు. నచ్చలేదు రావణాసురుడికి. నిండు కొలువులో ఒక రాజునైన తనని, అన్ననైన తనని తమ్ముడు నిలదీయడం అనేది నచ్చలేదు. కనుబొమ్మలు ముడివేశాడు. వెంటనే గ్రహించుకున్నాడు కుంభకర్ణుడు. పోతే పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వేం బెంగపడకు, హాయిగా నువ్వు ఇక్కడ సుఖించు సీతాదేవితో, నేనే రామచంద్రమూర్తి విషయం చూస్తాను అని మెత్తబడిపోయి ప్రియవచనాలు పలికేసి కూర్చున్నాడు. ఇంకా మిగిలిన రాక్షసులందరూ అదే పని చేశారు. ఇంద్రజిత్తు అదే పని చేశాడు. ఇవన్నీ చూస్తున్న విభీషణుడికి మాత్రం ఈ పద్ధతి ఏం నచ్చలేదు. తను లేచి, మీరందరూ ఇలా మాటలు మాట్లాడుతున్నారే, రామచంద్రమూర్తి యొక్క తీవ్రమైన శరములు వచ్చి మీ శరీరంలో గుచ్చుకున్నప్పుడు కూడా మీరు ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటే నేను ఒప్పుకుంటాను. ఆయన పరాక్రమం తెలియక మీరందరూ ఇలా అంటున్నారు. పరాక్రమం మాట అటుంచండి, ధర్మాధర్మములు తెలియవలసిన అవసరము లేదు అని అనేసరికల్లా ఇంకా అంతమంది మధ్యని విభీషణుడు వారందరికీ వ్యతిరేకంగా తన మానసికమైన వాంఛకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడేసరికి రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. అలాంటి కోపం కాదు, ఇక చంపేయవలసిందే అన్నమాట విభీషణుణ్ణి, అంత కోపం వచ్చింది. అయితే ఎలా చంపేస్తాడు తమ్ముడు? సభలోనూ ఆ చెప్పినటువంటి మాటేమో తనకి నచ్చలేదు, కానీ ధర్మమేమో. అందుకని ఆయన తన లోపల పెరుగుతున్న ఉక్రోషం ప్రతిబింబించేటట్టుగా ఏమన్నాడో తెలుసా? ఆ విభీషణుడి వైపు చూసి రావణాసురుడు, త్వాంత్ ధిక్ కులపాంసనం అన్నాడు. కులపాంసనం అంటే కులద్రోహి, త్వాంత్ ధిక్ ఛీ అన్నాడు. ఆ ఛీ అని ఆ సంస్కృత భాషలో ధిక్ అని అంటారు. ఆ ఛీ అన్న మాట చాలా నీచమైనది, చాలా నీచమైనది. ఎవరైనా ఇలా అని ఉంటే ఈ పాటికి మరణించి ఉండేవాడే, తమ్ముడివని మన్నించవలసి వస్తోంది సుమా అని అంటూ చంపవలసి వచ్చినప్పుడట ధర్మశాస్త్రంలో, మనకి ధర్మశాస్త్రం ఏమిటి ఉపనిషత్తులోనే ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తులో మనకి చెబుతారు, ఏదో 7వ ప్రపాఠకం అనుకుంటాను, అందులో చెబుతారు, సయేది పీతరం వా అనే మంత్రంలో ఎవరైనా తండ్రిని కానీ తల్లిని కానీ తోడబుట్టిన వాడిని కానీ ఆచార్యుని కానీ ఒక బ్రాహ్మణుని కానీ చీపో ధిక్ అని కానీ కఠినంగా మాట్లాడితే వాడు
ఆ తండ్రిని చంపినవాడు, ఆ తల్లిని చంపినవాడు, ఆ తోడబుట్టిన వాడిని చంపినవాడు, ఆ ఆచార్యుని చంపినవాడు అయిపోతాడట. అందుకోసమో లేక లోపలుండే ఉక్రోషాన్ని దాచుకోలేకపోవడం వలనో ఆ ధిక్ అనేసాడంతే ఆ విభీషణుని. దాంతో చాలా బాధపడిపోయినాడు విభీషణుడు. ఈ ఈ ఈ దిక్కు చీ అవతలికి పో, నా దగ్గర ఉండకు, నాకు కనిపించకు అన్నటువంటి మాటలతోటి మరణదండనేనటది. మనకి ఉత్తరాఖండలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి మరణదండన విధించవలసిన సందర్భం వస్తుంది అవతారం చాలించే ముందర. అప్పుడు కూడా ఆయన నా దగ్గర ఉండద్దు, వెళ్ళిపో అన్నాడు లక్ష్మణుడితోటి. అదే ఒక మరణదండన కింద ఆయన వెళ్ళిపోయినాడు అంతే. అలాగా విభీషణుడు మరి ఇంకా ఆ సభలో ఉండలేకపోయినాడు. చటుక్కన పైకి లేచాట. తమాషా ఏమంటే, ఎవరైనా సభలోంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటే వెనుదిరిగి ఆ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోతారు. అబిబే ఈయన అలా వెళ్ళలేదట. మరి ఇంకా ఆ నేల మీద నిలబడకుండా ఠక్కుమని చెప్పి పైకి ఆకాశంలోకి లేచిపోయినట్ట. అది ఎలా ఉందిట అంటే, చూసిన వారందరికీ కూడా బాగా కాలుతున్న ఇసుక మీద కాలుని ఇంకా నిలబెట్టలేక ఒక్కసారి కాలు పైకెత్తుతో ఎలా ఉంటుందో అలా ఉందట. రెండు కాళ్ళు పైకెత్తి ఆకాశంలో నిలబడ్డాడు. ఆయనకు నలుగురు అనుచరులు ఉన్నారు. ఎప్పుడూ ఆయనతోటే ఉంటారు, ఆ విభీషణుడితోటే ఉంటారు, ఒక్కసారి కూడా విడిచిపెట్టరు. అందుచేత విభీషణుడు ఇలా పైకి లేవడం అని చూసిన వెంటనే ఆ నలుగురు కూడా పైకి లేచిపోయినారట. మొత్తం 5గురు ఆ సభ ఆ మధ్యంలో రావణాసులతో మాట్లాడుతుండగా సభాసదులందరూ, రాక్షస ప్రముఖులందరూ కూడా గుడ్లు అప్పగించి చూస్తుండగా ఏం జరగబోతోంది అని. రాబోయేది యుద్ధం. అందులో దానికి ఒక నమూనా కింద అది ఎలా ఉండబోతుందో ఆంజనేయ స్వామి వచ్చి చెప్పేశాడు. ఇంత పెద్ద సభ, వ్యూహాన్ని అంతటినీ కూడా రచించవలసి ఉన్నది. అవతల యుద్ధానికి పరాక్రమవంతుడైనటువంటి వ్యక్తి వచ్చి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో రాజుగారికి వారి తమ్ముడికి మధ్య జరిగే ఒక సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉండదు. అందుకోసం అందరూ అలా గుడ్లప్పగించి చూస్తుంటే ఆ ఠక్కుమని చెప్పి ఈ విభీషణుడు నలుగురు అనుచరులతోటి నేలమించి పైకి లేచిపోయేసరికి అది ఎలా ఉందిట, రావణాసుడి పంచప్రాణాలు ఠక్కుమని లేచిపోతున్నట్టుగా కనిపించిందట. ఇంకా అలా వెళ్ళిపోవలసిందే ఆకాశం మీదకి ఎగిరిపోయి విభీషణుడు. కానీ ఇంకొక ప్రయత్నం. హితవు చెప్పేటువంటి వారు, సజ్జనులైన వారి మనస్సు అలాగే ఉంటుంది. పోని మరొక్క మారు చెబదాన్లే అని అనుకున్నాడో ఏమో విభీషణుడు. ఏమన్నాడో తెలుసా? రావణాసుడి వైపు చూసి సత్వం భ్రాతాసిమే రాజన్ అన్నాడు. ఓ రాజా అని పిలిచాడు. సర్వసాధారణంగా అన్నదమ్ములే అయినప్పటికీ కూడా రాచరికంలో ఉన్నవారు ఏకాంతంలో అన్న తమ్ముడు అని మాట్లాడుకుంటారేమో, కానీ సభలో రాజా అనే మహాప్రభో అనే సంబోధించవలసి ఉంటుంది. అంచేత రాజన్ అన్నాడు. అంటున్నాడు, భ్రాతాసిమే, నువ్వు నాకు అన్నవి సుమా. ఓ రాజా, నువ్వు నాకు అన్నవి, వయస్సులో పెద్దవాడివి. అంచేత ఏమేమి అనవలసి ఉన్నదో అన్నీ నువ్వు అనేయవచ్చును. చాలా మాటలు అన్నాళ్ళండి రావణాసురుడు విభీషణుడితోటి. నువ్వు నాకు దాయాదివి కనుక నేను సుఖించడం ఇష్టం లేక నువ్వు సీతాదేవిని వెనక్కి ఇచ్చేయమంటున్నావు అని ప్రారంభించాడు. ఎంత కష్టమైనటువంటి మాట అది. అందుచేత ఇలాంటి మాటలన్నీ నువ్వు అన్నావు. రాజువి, పెద్దవాడివి, అన్నవి, తండ్రితో సమానుడివి. అందుచేత నేను నీకు ఎదురు చెప్పకూడదు. ఇంకా చెప్పాలంటే బంధువు కాకపోయినా బంధువు అని చెప్తున్నాను, కానీ అది కాకపోయినా నిజానికి చెప్పకూడదు. అయితే అధర్మ కార్యం చేసేవు కనుక హితం చెప్పవలసి వచ్చి చెబుతున్నాను. అలాంటి హితం చెప్పిన నన్ను అవమానిస్తున్నావు. ఆ మాటలు పడి కూడా ఇక్కడే ఉంటే నీ మాటలు నేను నిజం చేసిన వాడినే అవుతాను. అవునులే, మృత్యుదేవతకి వశపడి ఉన్న నువ్వు ఇంకొక విధంగా నడవడం నీకు శక్యం అవుతుందా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో రాజా
అంటున్నాడు. మళ్ళా రాజా అని అంటున్నాడు. సులభ పురుష రాజన్ అంటున్నాడు. రాజన్ విభీషణుడు అంటున్నాడు రావణాసుడితోటి, రాజన్ రాజా, సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన. ఎప్పుడు ఇచ్చకపు మాటలు చెప్పేటువంటి వారు చాలా సులువుగా దొరుకుతారు సుమా. ఏముంది, మనకు కూడా ఈనాడు లోకంలో 4 డబ్బులు పడేసామనుకోండి, ఎవరికైనాను 4 ఆస్తులు ఏమైనా పంచిపెట్టామనుకోండి, ఏముంది, మనం ఏం చేసినా బాగుంది బాగుంది అంటారు. అలాగే విభీషణుడు అంటున్నాడు సతతం ప్రియవాదిన సులభ, చాలా సులభమయ్యా వాళ్ళు. కానీ అప్రియశ్చతు పచ్చస్య వక్త శ్రోత చ దుర్లభ. నీకు ఇష్టం లేకపోయినా మంచి అని ఎవరైతే ఏదైతే అనుకొని చెబుతారో నాలాంటి వాళ్ళు, నిజమే నీకు ఇష్టం లేదు సీతాదేవిని అపచెప్పమని చెప్పడం అనేది నీకు ఇష్టం లేదు, నాకు తెలుసు నా మాట, కానీ అది నీకు హితవు, అది పచ్చమది. అలాంటి పచ్చాన్ని చెప్పేటువంటి వాడు చాలా అరుదు. లోకంలో కూడా వక్త శ్రోతాచ దుర్లభ, చెప్పేవాడు అరుదే, వినేవాడు అంతకన్నా అరుదే అన్నాడు విభీషణుడు. నిజానికి సరిగ్గా ఇవే అక్షరాలని, ఇదే శ్లోకాన్ని ఒక్క అక్షరంలో తేడా, ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మారీచుడు అంటాడు రావణాసుడితోటి, సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోదాం, దానికి నా వ్యూహం ఇది అని మారీచుడితోటి రావణాసుడు వివరించేసరికి, ఎవరు చెప్పారయ్యా నీకు ఇలాంటి ఆలోచన అని సరిగ్గా ఇదే శ్లోకం సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియశ్చతు పచ్చస్య వక్త శ్రోతాచ దుర్లభ అని అదే మాటలు చెబుతాడు మారీచుడు. ఇప్పుడు విభీషణుడు కూడా అదే మాటలు చెప్పడంతో ఒక చిన్న సూచన చేసినట్టుగా కూడా అయింది రావణాసుడికి. ఆనాడు నువ్వు మారీచుడు చెబితే వినలేదు, నిజమే ఇంతకాలం నీకేం జరగలేదు, కానీ ఉపద్రవం ప్రారంభమైంది. ఒక కోతి వచ్చి నీ లంకా పట్టణాన్ని కాస్త నాశనం చేసేసింది. ఉపద్రవం ప్రారంభమైంది కనుక మళ్ళీ నీ జ్ఞాపకం చేస్తున్నాను, కొంప కాలకు ముందే జాగ్రత్త పడ్డం మేలు సుమా. ఎంతటి బలవంతులైనప్పటికీ మృత్యుగ్రస్తులైనప్పుడు ఇసుకతో కట్టిన నీటి ఆనకట్ట ఎలా జారిపోతుందో అలా నశించిపోతారు సుమా అన్నా. నేనుండడం వల్ల నీకు ప్రమాదకరమని కదూ అన్నావు, నా వలన కదూ నువ్వు నశించిపోతావేమో అని అంటున్నావు. నా వలన కాదు నువ్వు నశించేది, నువ్వు చేసిన అధర్మం వలనే. అయినప్పటికీ కూడా సరే నీ ఇష్టం, ఆత్మానం సర్వధారక్ష పురించేమాం సరాక్షసాం, నువ్వు రక్షించుకో, ఈ రాక్షసుల్ని రక్షించుకో, ఈ లంకాపట్నాన్ని రక్షించుకో, నీ ఇష్టం. స్వస్తి చేస్తూ గమిష్యామి గమిష్యామి, వెళ్ళిపోతున్నాను, స్వస్తి చేస్తూ నీకు శుభం అవుగాక, సుఖీభవ మయా వినా, నేను లేను కనుక ఇంకా సుఖంగా ఉండు అంటూ వెళ్ళిపోయినాడు విభీషణుడు అక్కడి నుండి. ఈ రావణాసురుడు ఎన్నో తెలివి తక్కువ పనులు చేశాడు, సందేహం లేకుండా. ఇదంతా తన దురహంకారం వల్ల చేసిందే. సీతాదేవిని ఎత్తుకొని రావడం అనే తప్పు పని కన్నా కూడా, పొరపాటు పని కన్నా కూడా విభీషణుణ్ణి వదులుకోవడం అనే పొరపాటే పెద్దది చేశాడు. భాగవతోత్తముల సాన్నిహిత్యాన్ని వదులుకోవడం అంతటి తెలివి తక్కువతనం ఉంటుందా ఎవరికైనాను? వీడు తన దురభిమానాన్ని దురహంకారాన్ని కాస్త పక్కకి పెట్టి రావణాసురుడు విభీషణుడితోటి త్వాంతు ధిక్ కులపాంసనం అని పరుషంగా మాట్లాడకుండా ఆ మాటలన్నీ విని, ఆయన విభీషణుడు చెప్పిన హితమంతా విని, నాయనా విభీషణ, ఇది సభలో నేను సమస్యని ప్రస్తావించాను, పరిష్కారాన్ని అడిగాను, అందరూ ఒకలా చెప్పారు, నువ్వు ఒక్కడివి ఇంకొకలా చెబుతున్నావు. నువ్వు ఒక్కమారు న్యాయం ఆలోచించు, 10 మంది చెప్పినట్టు మనం చెయ్యాలి కానీ ఇంకొక విధంగా చేయకూడదు కదా. అంచేత ఒరే తమ్ముడు రా, 10 మందితో కలిసి మనం నడుద్దాం అని చెప్పి ఉంటే విభీషణుడికి మరి రావణాసురుని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశమే మరి ఉండేది కాదు. కానీ మనం ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం, కానీ మృత్యుదేవత రావణాసుడు కేశములు పట్టి లాగుతూ ఉంటే
అంతటి సౌమ్యమైన ఆలోచనలు రావణాసుడికి కలుగుతాయా? కలిగినా నోటి వెంట వస్తాయా? ఇది జరిగిన విషయం రావణాసురుడుని విభీషణుడు విడిచిపెట్టేయడానికి ముందు. ఇదంతా ఎప్పుడు జరిగింది? పాల్గొన బహుళ విధియ నాడు ఉదయం జరిగింది. ఆ ముందు రోజు సాయంకాలానికే, అంటే పాడ్యమి నాడు సాయంకాలానికే రామచంద్రమూర్తి సముద్ర తీరానికి వచ్చేశాడు. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి వెనక్కి వెళ్ళాడు. పాల్గొన శుద్ధ చతుర్దశి నాడు రాత్రి సీతమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాడు. అంతా కూడా ఇలాగా క్షణాల మీద జరిగిపోయినట్టుగా గబగబ గబగబ జరిగిపోయింది కథ అంతా కూడాను. అలాగా పాల్గొన బహుళ విధియ ఉదయం ఇదిగో ఈ విభీషణుడు అక్కడి నుంచి కాస్త బయలుదేరిపోయినాడు రావణాసుడి దగ్గర నుంచి. అది ప్రారంభం ఆయన పతనానికి. అంతేకాదు, ఈయన ఉజ్జీవనానికి కూడా, విభీషణుడు ఉజ్జీవనానికి కూడా అది ప్రారంభం. అది ఆయన పతనానికి, రావణాసురుడి పతనానికి కారణమైంది. సరే, ఈయనేమి విభీషణుడు మళ్ళా ఇంటికి వెళ్ళలేదు. లంకాపట్టణపు ఆ సభా మధ్య ప్రాంతంలో ఒక్కసారి పైకి లేచిన తర్వాత తన అనుచరులతో కలిసి ఓ మారి ఇంటికి వెళ్ళి 4 మాటలు మాట్లాడి ఇంత సాపాటు చేసి ఏవో 4 బంగారపు ఆభరణాలు ఇంకోటో ఆయుధాలన్నీ కూడా ఓ బ్యాగ్లో సర్దుకొని, సూట్ కేసులో సర్దుకొని ఎందుకైనా పనికొస్తాయిలే అని ఏమీ చేయలేదాయన. ఉన్నవాడు ఉన్నట్టుగా కట్టు పుట్టములతో సహా ఠక్కని లేచి బయలుదేరాడు ఆయన. తమాషా ఏమిటో తెలుసా? అప్పుడు వాల్మీకి మహర్షి ఆయన్ని శ్రీమాన్ అంటారు. శ్రీమాన్ అంటే శ్రీమంతుడు అని అర్థం. ఏమిటో ఆశ్చర్యం! ఇంతవరకు ఆయనకి ఇల్లు, వాకిలి, ధనము, ధాన్యము అన్నీ ఉన్నాయి. కానట వాల్మీకి మహర్షి అభిప్రాయంలో ఇంతవరకు ఆయన దరిద్రుడేంట. ఇంచట అవేవి శాశ్వతములు కావు. ఇప్పుడు ఇంకా శ్రీరామచంద్రమూర్తి పాదసేవ కోసం బయలుదేరుతున్నాడు కనుక ఇప్పుడు యథార్థమైనటువంటి శ్రీని కలిగి ఉన్నాడు, శ్రీమంతుడైనాడు. భాగ్యహీనులైనటువంటి వారికి నిరుపాధిక బంధువైన భగవంతుని ఆశ్రయించడం జరగదు సుమా. భగవద్విషయమైన హితవాక్యములు వినని ప్రతికూల భావన ఉన్నటువంటి వారు ఎంత దగ్గర బంధువులైనా భగ్గుమని జ్వాలలతో మండుతున్న ఇంట్లోంచి ఎంత తొందరగా బయటికి వస్తామో అంత త్వరగా ఆ బంధువులను విడిచిపెట్టేయాలని ఈ విభీషణుడు మనకి సూచిస్తున్నాడు. కాలుతో ఉన్న ఇసుక మీద కాలు నిలవనట్టుగా పైకి లేచాడు అన్నామే. మనం ఇంట్లో ఉన్నాం, మండిపోతోంది ఇల్లు, ఎంత ఆర్తిగా ఎంత తొందరగా బయటకు వచ్చేస్తాం మనం. అలాగా విభీషణుడు బయటకు వచ్చేశాడు. ఇక 17వ సర్గ యుద్ధకాండలో ప్రారంభమవుతోంది. శరణాగతి అనుకున్నాను చూసారా, విభీషణ శరణాగతి అని. రామచంద్రమూర్తి తత్వం ఆవిష్కారం అంటే పరతత్వం, పరమాత్మ తత్వం ఆవిష్కరించబడుతుంది అనుకున్నాను చూసారా. ఈ శరణాగతికి అలాంటి ఆవిష్కరణ మనకి జరగడానికి ముందు కొన్ని అంగములు ఉన్నాయిట ఈ శరణాగతికి. అంటే మనం భగవంతుని వెళ్ళి ఆశ్రయించే మాట ఉంటే కొన్ని స్టెప్స్, కొన్ని లక్షణాలు కొన్ని ఉన్నాయిట. ఏమిటో తెలుసా? ఆనుకూల్య సంకల్పం ఒకటి, ప్రాతికూల్య వర్జనం ఒకటి, రక్షించుననేటువంటి మహావిశ్వాసం ఒకటి, గోప్తృత్వ వరణం ఒకటి, ఆత్మ నిక్షేపం ఒకటి, కార్పణ్యం ఒకటి అని ఉన్నాయి. అన్నీ వివరించుకుందాం. ఇన్ని పదాలన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, కానీ మనం విషయంలోకి వెళ్ళేసరికి చాలా సులువుగా మనకి అర్థమైపోతుంది. అంచేత విభీషణుడు యుద్ధకాండ 17వ సర్గ మొదటి నుంచి కూడా ఈ విభీషణుడు ఏ విధంగా ఆయన రామచంద్రమూర్తిని ఆశ్రయించాడో చెబుతున్నారు. ఆ మొదటి శ్లోకం ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది. ఊహించలేము మనం ఇలాంటి రచనని. వాల్మీకి తప్పితే ఇంకెవరైనా రామాయణాన్ని వ్రాసి ఉంటే ఎలా ఉంటుందో అనేది అస్సలు మన ఊహకే అందదు. అంత అందమైనటువంటి రచన వాల్మీకిది. ఇచ్చుక్త్వా పరుషం వాక్యం రావణం రావణానుజ ఆజగామ ముహూర్తేన యత్ర రామ సలక్ష్మణ అన్నారు.
ఆజగామ ముహూర్తేన, ఒక్క ముహూర్త కాలంలో యత్ర రామ సలక్ష్మణ, ఎక్కడైతే లక్ష్మణ స్వామితో కలిసి రామచంద్రమూర్తి ఉన్నాడో అక్కడికి ఆజగామ వచ్చెను అంటున్నారు. ఏం చేసేట ఆయన? ఇత్యుక్త్వా పరుషం వాక్యం, పరుషమైనటువంటి మాటల్ని రావణం రావణానుజ, రావణాసురుడి తమ్ముడు రావణాసురుడితో అని పరుషమైన మాటలు మాట్లాడి ఆ వెంటనే, ముహూర్తేన అంటే వెంటనే, లక్ష్మణునితో కలిసి ఉన్న రాముడు, లక్ష్మణునితో కలిసి రాముడున్న ప్రదేశానికి వచ్చాడు అని భావం మామూలుగా అయితే. నిజానికి విభీషణుడు రావణాసురుడితోటి పరుషమైన వాక్యం ఏమైనా మాట్లాడా? లేదే. యథార్థానికి అది సుఖాన్ని కలిగించే మాటే. కానీ రావణాసురుడికి మాత్రం తన అజ్ఞాన దోషం వలన అది కఠినంగా తోస్తోంది. వాడే జ్ఞానవంతుడు అయ్యి ఉంటే వాడికి అబ్బా ఎంత మంచి మాట చెప్పేవరా తమ్ముడు అని ఉండేవాడు. ఆ హిరణ్యకశిపుడు అంతే. ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగిన దానికి సమాధానంగా ఇందుగలడు అందు లేడని అని చెప్తే వెంటనే ఆ హిరణ్యకశిపుడు అక్కడ ఉండే ఒక స్తంభాన్ని తన అరచేత్తో కొట్టి అందులోంచి నరసింహస్వామి ఆవిర్భవించేసరికల్లా ఏమని అనాలి ఆయన? ఆహా మహానుభావ, ఇన్నాళ్ళకి నీ దర్శనం నాకు కలిగింది అని చెప్పి ఆశ్రయించవలసింది పోయి నిన్ను జయించేస్తాను అని వెంటనే ఆయుధంతో యుద్ధానికి సిద్ధపడ్డాడే, దానికి కారణం ఏమిటి? అజ్ఞానం అనే దోషం. అలాంటి దోషమే రావణాసురుడి కూడాను. అంచేత ఆ అజ్ఞాన దోషం వలన విభీషణుడు అన్నటువంటి మాటలు పరుషంగా తోచేయుట. విభీషణుడు ఎవరికి ఏది ఎప్పుడు హితమో తెలిసినా సోదరుడై ఉండి కష్టదశలో ఉన్న అన్నని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా అనే అపకీర్తి తనకి రాకుండా ఉండేటట్లుగా కావలసినంత మట్టుకు చెప్పి ప్రయత్నం చేశాడు. విభీషణులో లోటేమీ లేదు, వక్తలో లోటేమీ లేదు. కానీ శ్రోత ఎవరు? రావణాసురుడు కదా. రావణాసురుడు అంటే అంటే ఏడిపించేవాడు అని అర్థం. తను దుర్మార్గుడు కనుక ఇతరులు బలవంతులా దుర్బలులా అనే విచారం లేకుండా అందరినీ ఏడిపిస్తాడు. అలాంటి వాడికి శత్రుబల వర్ణనం పరుషంగా కాకుండా మృదువుగా ఉంటుందా? ఇంకో తమాషా చూడండి శ్లోకంలో. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణం రావణానుజ అన్నారు. ఏం విభీషణుడు అన్నాడని అనకూడదు, రావణుడి తమ్ముడు అన్నాడండి అన్నారు. చాలా తమాషాగాను. ఈ మాట విభీషణుడికి ధర్మశాస్త్రములు తెలుసును అని సూచన. తమ్ముడు అన్నగారికి ఉపదేశం చెయ్యవచ్చునా అసలు? అబ్బే కూడదే, అన్నగారే తమ్ముడికి చెయ్యాలి కానీ తమ్ముడు చెప్పచ్చుటండి. కానీ విభీషణుడు పరమ సాత్వికుడు, అందుచేత హితోపదేశానికి సిద్ధపడ్డాడు. హితోపదేశానికిట అంటే మంచి చెప్పడానికిట పెద్ద చిన్న లెక్క అవసరం లేదట. పెద్దవారు చిన్నవారికి ఎలా చెబుతారో చిన్నవారు కూడా పెద్దవారికి హితమైన మాటల్ని ఉపదేశించవచ్చును. ఎవరు ఎవరికి ఉపదేశించవచ్చును అనేది ఎవరు జ్ఞానవంతులు ఎవరు జ్ఞానవంతులు కారు అన్నదా లెక్క తప్ప వయస్సుతో నిమిత్తం లేదు. మనువు కూడా తన ధర్మశాస్త్రంలో ఇలాగే చెప్తాడు ఆయన. పుత్రకాయితి హోవాచ జ్ఞానేన ప్రతిగృహ్యతామని చెప్పి పితॄన్ అధ్యాపయామాస శిశుర ఆంగిరస కవి అంటూ అజ్ఞం హి బలమిచ్చాహు పితేచ్చేవచ మంత్రదమని తండ్రి ఎలాగైతే కుమారుడితో మాట్లాడతాడో అలాగా తనకన్నా వయస్సులో పెద్దవారికైనప్పటికీ కూడా అలాంటి హితోపదేశమే జరుగుతుంది. అంచేత సరే ఈ విషయాన్ని అలా ఉంచుదాం. ఈ విభీషణుడు ఆయనతో ఈ విధంగా చెప్పినటువంటి మాటని. అటు తర్వాతట ఆజగామ ముహూర్తేన అంటున్నాడు వాల్మీకి. అంటే ఆ వెంటనే వచ్చెను అని భావం అన్నమాట. వచ్చెను అనాలా వెళ్ళెను అని అనాలా? అది తమాషా చూడండి. మనం ఇటుపక్షం అన్నమాట, మనమేం రావణాసుడి పక్షం కాదు, రామచంద్రమూర్తి పక్షం. అనుచేత విభీషణుడు వచ్చెను అని చెప్పి అట్నుంచి ఇటు చెబుతున్నాం, విభీషణుడు వెళ్ళెను అని అటు ఉండకుండాను. విభీషణుడికి రావణ గృహ వాసం ఎలా ఉందిట అంటే మండుతూ ఉన్న నిప్పులో అడుగు పెట్టినట్టు ఉందిట.
మెడపలుపు విడిపించగానే దూడ తన తల్లి పొదుగులో మూతి పెట్టడానికి ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పరిగెత్తినంత వేగంగా విభీషణుడు రాముడి సన్నిధికి వచ్చేసేట. అందుకోసం ముహూర్తేనా అని అంటున్నారు. విభీషణుడు రావణుడి సభలో తనకి చనువు లేనప్పుడు రాముడి సన్నిధే తనకి స్వగృహం అని తలిచాడు. అంతే సహజమే కదా. తను చెప్పిన మాట అక్కడ చెల్లలేదు, అంచేత అది తన స్వగృహం ఎందుకైంది? రామచంద్రమూర్తి దగ్గర తన మాట చెల్లుతుందనే ఒక విశ్వాసం ఉన్నది. దాంతో ఆజగామా అన్నారు. అంచేత విభీషణుడు రాముడి వద్దకు పోయెను అని కాకుండా వచ్చెను అన్నారు. స్వగృహానికైతే వచ్చెనంటారు, పరగృహానికైతే పోయినని అంటారు. తెలుసు కదా ఆ విషయం అందరికీని. యత్ర రామ సలక్ష్మణ. ఎక్కడికి వచ్చాడు ఆయన? లక్ష్మణునితో కూడిన రాముడున్న ప్రదేశానికి వచ్చాడు. ఓ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. భగవత్ సంబంధ దేశము భాగవతాభిమాన పాత్రం అయి తీరాలి. అంటే భాగవతోత్తములు ఉంటేనే ఆ భగవంతుడి ఆ ప్రదేశం అనేది మనకి శరణాగతి చేయడానికి అనుకూలమైంది. లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆ దగ్గరికి వెళ్ళాడట. సంప్రదాయం తెలిసిన వారందరూ కూడా అందుచేతనే ఆలయాల్లోకి ప్రవేశించేటప్పుడు ఆళ్వారాచార్యుల సన్నిధి కానీ విడిగా ఉంటే ముందర ఆ సన్నిధి దగ్గర ఒక మారు నమస్కారం చేసి దండం పెట్టుకొని అప్పుడు లోపలికి వెళ్ళి లక్ష్మీదేవికి దండం పెట్టి అప్పుడు లోపలికి వెళ్ళి పెరుమాళ్ళని సేవించుకుంటారు. ఇంచేత ఇతర రామ సలక్ష్మణ అని మనకి వాల్మీకి ఉపదేశం చేశారు కనుక. మరి విభీషణుడు రావణుడికి అన్నగారు, విభీషణుడికి రావణాసురుడు అన్నగారు కదా, జ్యేష్ఠభ్రాత పితృసమహ అని కదా అంటారు. అంటే తండ్రిని ఏ విధంగా అయితే సేవిస్తామో ఆ విధంగా అన్నగారిని సేవించాలి. బాల్యం నుంచి పోషిస్తున్నాడు తనని. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? శత్రువులు దండెత్తి వచ్చి ఉన్నారు. ఇలాంటి దశలో విభీషణుడు అన్నగారిని వదిలిపెట్టి వెళ్ళడం ఏమైనా న్యాయంగా ఉందంటారా? వెళ్ళినా రావణాసురుని సంహరించాలని సిద్ధంగా ఉన్న రాముడి దగ్గరికి వెళ్ళడం అది అంతకన్నా అన్యాయం. ఒకవేళ చేరిన రావణాసురుని నశింపచేసే ఉపాయాలు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆలోచించాల్సిందే, నిజమే. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి మనం. విభీషణుడు ధర్మాత్ముడు ఎలా తెలిసిందంటారా? అబిబే మనకి తెలియనక్కర్లేదు. ఆయన చెల్లెలు ఎందుకదు శూర్పణఖ, ఆవిడ చెప్పింది విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత అని చెప్పింది. మా వంశంలో తపబుట్టాడండి ఆ విభీషణుడు. ఆయన అన్ని ధర్మాలే పాటిస్తూ ఉంటాడు. మేమందరం ఇంచక్కా చూడండి, మేమన్నీ అధర్మాలే చేస్తూ ఉంటాం మిగిలిన వాళ్ళందరూను అని శూర్పణఖ చెప్పింది. అలా అన్నట్టుగా విభీషణుడు బ్రహ్మ ఇచ్చిన వరం చేత గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. వేదాంతసారం అంతా ఆయనకి తెలుసును. తాను చేసే కర్మలు ఎలా చేయాలో తెలుసును. ఆ కర్మలు ఎవరి కోసం చేయాలో తెలుసును. ఇవన్నీ తెలిసినటువంటి వాడు తప్పెందుకు చేస్తాడు? చెయ్యడే. ఏం జ్యేష్ఠభ్రాత పితృసమహ అన్న వాక్యం ఆయనకి తెలియదు, ఆ ధర్మం తెలియదు, తెలుసును. ఆచరించవలసిన కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. అంటే సామాన్యమైన ధర్మములు, విశేష ధర్మములు అని రెండుగా ఉంటాయి. తమ వర్ణానికి ఆశ్రమానికి ఉచితమైన ధర్మాల్ని పాటించి తద్వారా పరమాత్మను సేవించడం సామాన్య ధర్మం. పరమాత్మకే నేరుగా సేవ చేసుకోవడం విశేష ధర్మం. సామాన్య ధర్మం పాటించినా మోక్షం లభిస్తుంది, విశేష ధర్మం పాటించినా మోక్షం లభిస్తుంది. మళ్ళా చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. ఓ చెట్టు మీద ఉండే పండు లాంటిది మోక్షం అనుకోండి. ఒక పెద్ద చెట్టు ఉంది, దాని మీద మంచి పండినటువంటి బాగా పక్వానికి వచ్చినటువంటి ఫలం ఉన్నది, దాన్ని మోక్షం అనుకోండి. ఆ చెట్టు మీద ఫలం ఎలా కోసుకుంటామండి మనం? ఓ పొడుగాటి కర్రకి ఓ కత్తి కట్టి ఆ పరికరం సహాయంతో కోసుకో తినవచ్చు. ఆ ఫలమే ఒకవేళ చేతికి అందే ఎత్తులో ఉన్నదనుకోండి, అప్పుడు కర్ర కత్తి లాంటి పరికరాలను ఉపయోగించి కోసుకోం కదా, నేరుగా చేత్తోటే కోసేస్తాం. ఇక్కడ మన ఉద్దేశం పండు కోసుకోవడమే కానీ కర్రని కత్తిని ఉపయోగించడం ప్రధానమేమీ కాదు కదా.
అలాగే సామాన్య ధర్మాన్ని ఉపయోగించడం ద్వారా మోక్షాన్ని పొందడం అనేది కర్ర లేదా కత్తితో పండు కోసుకోవడం లాంటిది. చేతికి అందేటట్టు వేలాడే పండును చేతితోటే కోసుకోవడం అనేది విశేష ధర్మం. అవకాశం ఉన్నదా? సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని రెండింటినీ పాటించాలి. ఒకవేళ ఏదో ఒకదాన్నే పాటించడానికి అవకాశం వచ్చిందా, సామాన్య ధర్మాన్ని విడిచిపెట్టి విశేష ధర్మానికి వెళ్ళవచ్చును. విభీషణుడు అన్నగారి మాటని గౌరవించడం, తనని పోషించిన వారిని ఆశ్రయించి ఉండడం మొదలైన సామాన్య ధర్మాల్ని పాటించి పరంపరగా మోక్షాన్ని పొందడం కన్నా నేరుగా చేరువుగా ఉన్న పరమాత్మని ఆశ్రయించి మోక్షాన్ని పొందదలిచి సామాన్య ధర్మం కన్నా విశేష ధర్మం గొప్పదని తన భావాన్ని వెల్లడించాడు. అయితే ఇందాక చెప్పినట్టుగా ప్రాజ్ఞుడైనటువంటి వాడు సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని రెండింటినీ కలిపే పాటించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఏదో ఒకటి వదులుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు సామాన్య ధర్మాన్నే వదలాలి తప్పితే విశేష ధర్మాన్ని వదలకూడదు. అందుచేత విభీషణుడు తన శక్తి కొద్దీ అన్నగారికి నచ్చచెప్పి ఇంకా తన శక్యం కాదు అన్న పరిస్థితుల్లో అన్నని వదిలి రాముడి దగ్గరికి వచ్చాడు. మీరు భలే చెప్తారండి, అన్నగారు తన మాట వినలేదు కదా, రాముడి దగ్గరికే రావాలనే ఉంది, ఇంకో దేశానికి వెళ్ళిపోయి చక్కగా ముక్కు మూసుకోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు కదా. నిజమే, అవసరం లేదు. కానీ ఒక్కమారు ఆలోచిద్దాం, ఇంకెక్కడికి వెళతాడు రాముడి దగ్గరికి? కాకపోతేను రావణాసురుని విడిచిపెట్టేశాడు, ఇంకెక్కడికి వెళ్ళగలడు? మహా అయితే తనకి పెద్దన్నగారు ఒక ఆయన ఉన్నాడు, కుబేరుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయితే రావణాసురుడి చేతిలో కుబేరుడు ఒకమారు ఇదివరకే ఓడిపోయినాడు కనుక అది కూడా క్షేమకరమైన ప్రదేశం ఏమీ కాదు. రావణాసురుడు అక్కడికి మనుషుల్ని పంపించి తన వారిని, తన రాక్షసులను, తన అనుచరుల్ని పంపించి విభీషణుడికి ఏమైనా కీడు తలపెట్టవచ్చు, కుబేరుడు కాస్త కాపాడలేడు. పోనీ ఇంకెక్కడికి వెళతాడు? ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళదామంటే వాళ్ళందరూ ఏనాడో రావణుడి చేతిలో ఓడిపోయినారు. బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ కూడా రావణాసుడి వైపే పక్షపాతాన్ని చూపిస్తున్నారు, కానీ విరోధాన్ని ఎప్పుడూ వాళ్ళు కొని తెచ్చుకోలేదు. పోనీ ఏ అడవికో వెళ్ళిపోయి తపస్సు చేసుకోవచ్చు కదా. రావణుడు నశిస్తాడని గట్టి నమ్మకం ఉంది విభీషణుడికి. రావణ్ణి సంహరించిన తరువాత వెళ్ళి రావణ్ణి ఆశ్రయిస్తే లోకమంతా ఏమంటుంది? అదిగో ఆ రాజ్యకాంక్షతో రాముణ్ణి ఆశ్రయించాడు అని అంటుంది. రావణాసుడు బ్రతికి బట్ట కడతాడని చెప్పి నేనేం అనుకోలేదు రాముడితో యుద్ధం జరిగినప్పుడు. అంచేత ఖచ్చితంగా రావణాసుడు చనిపోతాడు. ఇంకా తాను రాముడి దగ్గరికి వెళ్ళడం అనేది ముందరా వెనక అన్నదే. యుద్ధానికి ముందు వెళ్ళాలా, యుద్ధం అయిన తర్వాత వెళ్ళాలా? యుద్ధం అయిన తర్వాత వెళితే అందరూను ఇదిగో చూసావా వీడు మోసకారి, రాజ్యకాంక్షతో వెళ్ళాడు అని అంటారు. అందుచేత ఇక ఆ మాట అటుంచండి, ఎప్పుడెప్పుడు కైంకర్యం లభిస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్తప్రపన్నుడు విభీషణుడు. ఆ వివరాలు చెప్పుకుందాం. ఆర్తప్రపన్నుడు అంటే ఎవరు అనేది మళ్ళా చెప్పుకుందాం. అలాంటి ఆర్తప్రపన్నుడు కనుక నేరుగా రాముడి దగ్గరికే వచ్చేశాడు. వెంటనే ఆయన వస్తున్న విభీషణుడిట దీప్తానివ శతహృదాం అన్నట్టుగా శేషత్వం అనే స్వస్వరూపం ప్రకాశిస్తూ ఉండగా తాపపీడితుడు చల్లని సరస్సులో స్నానం చేయడానికి ఎలా పెడతాడో అలాగా రామచంద్రమూర్తి అనే చల్లని దైవం దగ్గరికి చేరుకున్నాడు ఆ మహానుభావుడు. ఇక్కడ పరిస్థితి ఏమిటి? వానరులందరూ కూడా అమ్మో చాలా అప్రమత్తంగా ఉన్నారు. వారందరూ కూడాను శత్రువులు ఏ వైపు నుంచి వచ్చి పడతారో అని అన్ని వైపులా అందరూ పరిశీలిస్తూ హెచ్చరికగా ఉన్నారట. శరీరం మీద ఉండే ఆభరణముల ప్రకాశంతో మెరుపులా వస్తున్నాడు అవతల విభీషణుడు. అక్కడి నుంచి దూరం నుంచి చిన్న చుక్కలా బయలుదేరాడు. వీళ్ళు 5 కలిసి వస్తున్నారు కదా, దూరంగా ఉండే వస్తువుకి విడివిడి భాగాలు తెలియవు. అంచేత 5 కలిపి ఒకే చుక్కలా కనిపిస్తున్నారు దూరానికి వానరులకందరికీ కూడాను. ఏమిటా చుక్క అని వీరు కాస్తంత పరిశీలనగా చూసేసరికల్లా ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా తళతళ మెరిసిపోతున్నాయిట. అలాంటి విభీషణుణ్ణి ఈ వానరులందరూ దదృశు సర్వవానరాహ, అందరూ వానరులు ఒకే మారు చూశారట. ఎంత అప్రమత్తంగా ఉన్నారంటే వానరులందరూ రామచంద్రమూర్తిని కాపాడాలనే కోరికతోటి
ఒకడెవడో విభీషణుణ్ణి చూసి మిగిలిన వాళ్ళతో అదిగో చూడు ఎవడో వస్తున్నాడు అని చెప్పడం కాదట. అందరూ ఏకకాలంలోనే చూశారంటే అర్థం అంత హెచ్చరికగా ప్రతివాడు 4 దిక్కుల 4 విదిక్కుల పైన కిందని కూడా విచ్ఛిత్తు లేని పహారా కాస్తున్నారన్నమాట. కాస్తంత ఇంకా దగ్గరికి వచ్చాడు విభీషణుడు. అప్పుడు అర్థమైంది, ఒకడు కాదు వస్తున్నవాడు, ఇంకొక 4 ఉన్నారు, మొత్తం 5 వస్తున్నారని చెప్పి అర్థమైంది. అప్పుడు వాల్మీకి మహర్షి ఒక శ్లోకాన్ని అనుగ్రహించాడు. ఎంత మరొక ఆణిముత్యం లాంటి శ్లోకం చూడండి. తమ ఆత్మపంచమం దృష్ట్వా సుగ్రీవో వాహినీపతి వానరై సహ దుర్ధర్ష చింతయామాస బుద్ధిమాన్. సుగ్రీవుడు చాలా బుద్ధిమంతుడు. ఆయన చూశాడు, వస్తున్నటువంటి వాడిని చూశాడు. తాను కాక మరి 4 వస్తున్నాడు విభీషణుడు. ఆ 5లో ఇతనే ప్రధానుడు కనుక తనతో 5వ వాడు అనడం చేత తనకు రామచంద్రమూర్తి మీద ఎంత భక్తి ఎలాంటి అభిప్రాయం ఉన్నదో తక్కిన 4 కూడా అంత భక్తి అలాంటి అభిప్రాయం ఉన్నదన్నమాట. వాల్మీకి చెప్పినటువంటి ఆ శ్లోకంలో ఉండే అందం తెలుస్తోంది. తమ ఆత్మపంచమం దృష్ట్వా అని కదూ సుగ్రీవుడు చూశాడు. సుగ్రీవుడికి ఇంకా వచ్చినటువంటి వాడి వివరాలు ఏమీ తెలియవు, మనసులో ఉండే భావన ఏమీ తెలియదు. కానీ వాల్మీకి మహర్షి చెబుతున్నారు, ఈయనకి ఎలాంటి భక్తి ఉన్నదో విభీషణుడికి వారందరికీ కూడా రాముడి మీద అలాంటి భక్తి అనట. ఆ విభీషణుని చూసిన సుగ్రీవుడు బుద్ధిమంతుడట. విభీషణుని చూడగానే శత్రువేమో అని అనుమానం కలిగిన బుద్ధిమంతుడు కనుక ఎవడితను ఎందుకు వస్తున్నాడు అని ఆలోచించేట ఆయన. ఏమై ఉంటుందా ఆలోచన? వీడెవడు? వేగులవాడా? అంటే గూఢచారా? అలా అయితే మారువేషంలో కాకుండా రహస్యంగా కాకుండా ఇలా యథాస్వరూపంతో వస్తాడా? వచ్చిన ఆయుధాలని ధరించి వస్తాడా? పోనీ యుద్ధానికి వచ్చాడు అనుకుందామా? ఇంత సేనని 5 గెలవగలమనేనా? ఇంత వానర సేనని బయలుదేరినప్పుడు ఆత్మవిశ్వాసంతో బయలుదేరిన సేనని చూడగానే భయపడి జంకుగా రావాలి. కానీ రిభుమని వస్తున్నాడాయే, అందుచేత యుద్ధానికి రాలేదు. వీడు గూఢచారి కాడు, యుద్ధానికి రాలేదు, ఇంక వేరే ఎవరై ఉంటారు అని సుగ్రీవుడు చింతయిత్వా ముహూర్తంతో ఒక్క ముహూర్త కాలం ఆలోచించేట. ఆయన కొంచెంసేపు ఆలోచించేట. ఆ ముహూర్తకాలం అని ఎందుకన్నారంటే సుదీర్ఘకాలం ఆలోచిస్తూ కూర్చుంటే శత్రువు అయితే మీదికి వచ్చి వెంటనే పడతాడు. అందుకని ఒక్క క్షణం ఆలోచించి హనుమత్ ప్రముఖాన్ సర్వాన్, ఆంజనేయ స్వామితో సహా అందరూ వానరులందరూ కూడా చూశారు కదూ, వాళ్ళందరితోటి వెంటనే అన్నట్ట ఆయన సుగ్రీవుడు, నేను బుద్ధిమంతుడిని, మంతుల గొడవ నాకేమిటి, నేనే ఆలోచించగలను అని చూసేవాడు రావణాసురుడు. అంతే కదా రావణాసురుడు చేశాడు. తన సంకల్పం ఏమిటో చెప్పేశాడు, ఎలా చేయాలో తనే చెప్పేశాడు. ఆ మంత్రులందరూ దానిని పాటించడమే తప్పితే ఇంకోటేమీ లేదు రావణాసుడి దగ్గర. ఇంకో విషయం తెలిసిన, చాలామంది రాక్షసులకి యుద్ధం ఎందుకు ప్రారంభమైందో ఎందుకు జరుగుతుందో తెలిసేది కాదట. ఎందుకని మనం అంటాం చూసారా, మిలిటరీ డిసిప్లిన్ అంటాం చూసారా, ఆ కమాండెంట్ ఆ పై అధికారి ఏం చెబితే అది చేసేయడమే తప్పితే ఎందుకు అని అడగడానికి వీల్లేదు. అలాంటి ఒక డిసిప్లిన్ రావణాసుడిది, దుష్టమైనటువంటి డిసిప్లిన్. సుగ్రీవుడు అలాంటివాడు కాదు. తాను బుద్ధిమంతుడే అయినప్పటికీ కూడా మంత్రులతో కలిసి ఆలోచించే స్వభావం ఉన్నటువంటి వాడు ఈయన. అంచేత సుగ్రీవుడు తను కార్యం చేయడానికి ముందే తన మంత్రులైన హనుమంతుడు మొదలైన వారితో ఆలోచించాడు. తాను కాక మరొక 4 తీసుకొస్తున్న విభీషణుడు చూసి సుగ్రీవుడు వానరులతో అంటున్నాడు, హనుమంతుడు మొదలైన వారందరూ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళతో అంటున్నాడు, ఇలా అన్నాడు అని చెప్తున్నారు వాల్మీకుల వారు. ఇతడు లంకకు వెళ్ళి తిరిగి వచ్చిన వాడు కనుక అక్కడ ఇతన్ని చూసి ఉండవచ్చును అనుకున్నట్ట సుగ్రీవుడు. ఇలా అన్నాడు అనడంలో హనుమంతుడి వైపు ఎందుకు చూసేట? ఏం మిగిలిన వాళ్ళు లేరు? యువరాజు అంగదుడు ఉన్నాడు, ఆ మేధావి వృద్ధుడు అయినటువంటి జాంబవంతుడు ఉన్నాడు, వాళ్ళ వైపు చూడలేదు. ఎందుకని? ఇది వరకు ఈయన లంకాపట్టణానికి వెళ్ళి అక్కడ విషయములన్నీ ఎరిగి ఉన్నవాడు కనుక ఈ వస్తున్నవాడు ఎవడో ఈయనకి తెలుసా ఏమిటి అనుకున్నాడట. అనుకొని ఈయన వైపు చూసి మాట్లాడుతున్నట్ట.
జాంబవంతుడు వాళ్ళు అందరూ ఉన్నా పూజ్యులుగా ఉన్నప్పటికీ కూడా బుద్ధిమంతుడు హనుమంతుడే మిగిలిన వారందరిలోనూ కూడాను. తను లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు విభీషణుడు తనని రావణ సభలో కాపాడిన విషయాన్ని సుగ్రీవుడితో చెప్పాడు. మరి అలాంటప్పుడు సుగ్రీవుడు ఇంకా ఎందుకు ఆలోచించాలి అంటే, వచ్చినవాడు విభీషణుడే అని సుగ్రీవుడికి తెలియదు కదా. అంచేతే ఆయనకి ఆలోచన తగలేదు, వీడు గూఢచారా, యుద్ధానికి వచ్చాడా, ఎందుకు ఇలా వస్తున్నాడు అని చెప్పి ఆయనకి ఆలోచన తగలేదు. అందుకోసమని సుగ్రీవుడు ఏమన్నాడో తెలుసా? ఏష సర్వాయుధోపేత చతుర్భిః సహ రాక్షసైః రాక్షసో అభ్యేతి పశ్యధ్వన్ అస్మాన్ హంతుం న సంశయః అన్నాడు. సుగ్రీవుడు ఏష సర్వాయుధోపేత, అమ్మో అన్ని రకాల ఆయుధాలు పట్టుకొస్తున్నాడు ఈయన. చతుర్భిః సహ రాక్షసైః, నలుగురు రాక్షసులతో వస్తున్నాడు. రాక్షసులు అంటే అర్థం ఏమిటి? మనుషుల్ని చంపి తినే అలవాటు ఉన్నటువంటి వాళ్ళతో కలిసి వస్తున్నాడు. అంతేనా? దానికి తగిన పరికరాలతో కూడా వస్తున్నాడు. అస్మాన్ హంతుం న సంశయమని చంపేయడానికే పశ్యధ్వం చూడండి అన్నాడు. సుగ్రీవుడి మాటలు చెవిన పడిన వెంటనే ఆ క్షణంలోనే ఈ వానరులందరి చేతులకి రాళ్ళు చెట్లు వచ్చేసాయిట. అదేదో మొలిచినట్టుగా, అంటే మొలవడం కాదట. వెంటనే వారు అస్మాన్ హంతం న సంశయ అని అనగానే, మన చంపడానికే వస్తున్నాడు వీడు అని అనగానే తక్కువని వీళ్ళు రాళ్ళు చెట్లు చేతులు పట్టేసుకున్నారు. వీళ్ళ ఆయుధాలు అవే కదా వానరులందరూ విని. ఆ పట్టుకోవడంలో కూడా పట్టుకుని వెంటనే అన్నాడు, శీఘ్రం వ్యాధిశనో రాజన్ అన్నారు వాళ్ళందరూ. రాజన్, సుగ్రీవా అంటే సుగ్రీవ మహారాజా, శీఘ్రం వ్యాధిశ, ఈ దురాత్ములైన వీరందరినీ సంహరించడానికి వెంటనే మాకు అనుమతిని అని అడిగారట. శీఘ్రం వ్యాధిశనో రాజన్ వధాయైషాన్ దురాత్మన విప్లవంతి హతాశ్చైతే ధరణ్యాం అల్పతేజస. ఎంత, వాళ్ళందరూ వెంటనే చనిపోతారు అన్నారట వీళ్ళందరూ కూడా. వీళ్ళ అభిప్రాయం ఏమిటి? రామలక్ష్మణులని కాపాడాలని చెప్పి ఎంతటి ఉత్సాహం ఉన్నా రాజాజ్ఞ లేకుండా చెయ్యకూడదు కదా, కనుక నిన్ను అనుమతిని అడుగుతున్నాం. భాగవత పారతంత్ర్య అని మాకు రాకూడదు కదా అని కబోలు వారందరూ అనుకుంటున్నారు. వారు భాగవతోత్తములే, సుగ్రీవుడు భాగవతోత్తముడే. రామచంద్రమూర్తిని రక్షించడం అనే ఆలోచన ఇద్దరికీ ఉన్నది, ఇద్దరికీ ఆ కర్తవ్యమే. అయినప్పటికీ కూడా ఒకరినొకరు అనుమతి అడగడం అనేది పారతంత్ర్య హాని రాకుండా, భాగవత పారతంత్ర్య హాని రాకుండా అందుకోసం అడిగారట. వెంటనే ఆజ్ఞాపించన్నారు. శీఘ్రం వ్యాధిశ అన్నారు. వాడు మన మీద పడి ఏదో చెడు చెయ్యకముందే మనం మేల్కొనాల్సిమా? ఇదిగో నువ్వు మాకు ఆజ్ఞ ఇవ్వాలో తెలుసా? వధాయైషాన్ దురాత్మనాం, ఈ వెంటనే వాళ్ళు చంపేయమని ఆజ్ఞ, కానీ తరిమేయమని కాదు. శత్రుశేషం ఉండకూడదు. అదిగో ఆ రామచంద్రమూర్తి అదే చేశాడు. ఆ మారీచుని విడిచిపెట్టేశాడు నిష్కారణం. అందువల్ల కదూ ఈ గొడవ అంతా వచ్చింది. శత్రుశేషం ఉంటే ఎప్పుడైనా సమస్యే. ఆ మొట్టమొదట విశ్వామిత్రుడి యజ్ఞాన్ని రక్షిస్తున్నప్పుడు మారీచు సుబాహుల్లో మారీచుని విడిచిపెట్టేసినందువల్ల కదా ఇదంతా వచ్చింది. అంచేత వీరి ఐదుగురిని మేము చంపేస్తాం. నువ్వు ఒకవేళ సుగ్రీవుడితో అంటున్నారు వీరందరూ కూడా, చంపుతే చంపండి అని సందిగ్ధం ఏమీ చెప్పకు. నువ్వు రాజువి, నువ్వు ఆజ్ఞాపించు చంపేయమని అంతే. శీఘ్రం విప్లవంతి, ఇదిగో నీ నోటి మాట నోట్లో ఉండగానే వారిని చంపి కింద పడేయము ఒక పెద్ద విశేషమా ఏమిటి ఈ మాత్రం ఈ ఐదుగురిని సంహరించడానికి? ఏమిటండి మీ ధైర్యం? యుద్ధంలో జయాపజయాలు ఎలా ఉంటాయో అని అనుకోకు. వీళ్ళు ధరణ్యాం అల్పతేజస, తేజోహీనులు వీళ్ళు మమ్మల్ని ఎలా గెలుస్తారు అని రామకార్య నిర్వహణ ఆసక్తి చాలా ఇలాగ వృద్ధి పొందుతుండగా సుగ్రీవుడితో అన్నారట వానరులందరూను. ఇదంతా జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు విభీషణుడు? తేషాం సంభాషమాణానాం అన్యోన్యం స విభీషణ అని ఇలా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నటువంటి వానరులని చూశాడు విభీషణుడు. ఆ వానరుల్లో కొందరు వాడు వచ్చి ఏం చేయగలుగులే అని అనుకుంటున్నారట, ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటున్నారట మరికొంతమంది. మనమే కలహానికి ముందు కాలు దూవడం ఎందుకు అనుకుంటున్నారట మరికొందరు.
అలాంటి రకరకాలైన అవస్థలలో ఉండే వానరులందరినీ చూస్తున్నాడు. చూసి ఉత్తరం తీరం ఆసాధ్య ఖస్తయేవ వ్యతిష్ఠత, సముద్రపు ఉత్తర తీరాన్ని చేరి ఆకాశం మీదనే నిలిచాడట. డబీమని కిందకేమో వచ్చేయలేదు. తనని చూసి వానరులు కలతపడము, చంపడానికి రాళ్ళు చెట్లు సిద్ధపరచుకోవడము చూసి వీరు తనని ఏమైనా చేస్తారేమని భయపడి ఆగలేదు. అక్కడ ఏం జరిగినప్పటికీ రామచంద్రమూర్తి మీద మిక్కిలి విశ్వాసం ఉన్నది కనుక అక్కడే నిర్భయంగా ఆకాశంలో ఆయన నిలిచాడు. విభీషణుడు తన నలుగురి అనుచరులతోటి కూడా. వానరులు తనని చంపడానికి ప్రయత్నించినా వారు రామచంద్రమూర్తికి అంతరంగులు కనుక వారి మీద చాలా గౌరవంతో ఉన్నాడు విభీషణుడు. వీరు నన్ను చంపే ప్రయత్నం చేయడానికి కారణం నా మీద ఒక ద్వేషమో లేకపోతే పగో ఇంకోటో కాదు, రామచంద్రమూర్తి మీద ఉండే భక్తి ప్రపత్తులతోటే వారు అలా ఉన్నారు. వారి స్థానంలో నేను అలాగే చేసి ఉండేవాణ్ణి. అనుచరుల అనుగ్రహం సంపాదించకుండా రామచంద్రమూర్తి అనుగ్రహం సంపాదించి ఏం లాభం అనుకున్నట్టు ఆయన విభీషణుడు. నిజమే కదూ, రామచంద్రమూర్తి అనుగ్రహం లభించినా వారి అనుచరుల అనుగ్రహం లభించకపోతే ప్రయోజనం ఏమీ లేదు. అనుచరుల అనుగ్రహం లభించిన తర్వాత రామచంద్రమూర్తి అనుగ్రహం అదే లభిస్తుంది. భాగవతోత్తములు అనుగ్రహించిన నాడు కదా భగవంతుడు అనుగ్రహించేది. అందుచేత విభీషణుడు ఏమనుకున్నాడట, వీరి దగ్గర మంచి సంపాదించాలి వానరులందరి దగ్గర అనుకున్నాడట. ఖస్తయేవ యతిష్ఠత అన్నారు. ఆకాశం మీదే నిలబడ్డాడట ఆయన విభీషణుడు. లంక నుంచి రివ్వున వచ్చినవాడు తటాలన రామచంద్రమూర్తి పాదాల మీద పడకుండా ఆకాశంలోనే ఎందుకండి నిలబడ్డాం అంటేనట ఒక చిన్న చమత్కారం ఉంది. వేదాంత సారమంతా ఎరిగినవాడు కదా ఈయన విభీషణుడు. ఒక నిర్ణయం ఉన్నది. ఏమిటో తెలుసా? సిద్ధిర్భవతివానేతి సంశయో అచ్యుత సేవినా నా సంశయోత్ర తద్భక్త పరిచర్యారతాత్మవాన్ అని నిర్ణయం. అయ్యా, భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి మోక్షం ఉంటుందో లేదో అనేది సందేహమే. ఎందుకని? నిరంకుశ స్వతంత్రుడు ఆయన. ఇస్తే ఇవ్వచ్చు, ఏం ఇన్నాళ్ళకి నేను కనిపించానా అని చెప్పి తిట్టి పంపిస్తే పంపించవచ్చును. కానీ ఆయన సేవకులని ఆశ్రయించిన వారికంటే భాగవతోత్తముల్ని ఆశ్రయించిన వారికి మోక్షం తప్పనిసరిగా వస్తుంది. ఎందుకని? వారి మాటని భగవంతుడు కాదనడు కనుక. అందుచేత వానరుల ద్వారానే తాను రామచంద్రమూర్తిని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు వేదాంత తత్వజ్ఞుడైన ఆ విభీషణుడు. అలా నిలబడి వాచచ మహాప్రజ్ఞ, మంచి పండితుడైనటువంటి విభీషణుట స్వరేణ మహతామహాన్ గట్టిగా వారందరితోటి అన్నాడట. వానరులు చాలామంది ఉన్నారు, అందుచేత వారందరికీ వినబడాలని తాను ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడి వరకు శబ్దం వస్తుందో లేదో అని గట్టిగా అనలేదట స్వరైన మహతామహాన్ అని. రామచంద్రమూర్తి కూడా వినబడాలి అన్న ఉద్దేశంతోనేమో. ఏదైనప్పటికీ కూడా మనకి ఒక నియమం ఉన్నది. భగవన్నామస్మరణని గొణుగుతూ చేయకూడదు. భగవన్నామోచ్చారణ ఎప్పుడూ నిండు మనసుతో బిగ్గరగా చేయడమే శ్రేష్టం. గట్టిగా చెయ్యాలి. గోవిందా అని గట్టిగా మనం ఎలా అంటామో అలాగే మహాప్రాజ్ఞుడైన కనుక ఈయన విభీషణుడు వానరుల వైపు నుంచి ఆలోచించి తనని చంపవచ్చిన వారి యందు దోషాన్ని ఎంచకుండా వారందరి వైపు చూసి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు విభీషణుడు. సుగ్రీవం తాంశ్చ సంప్రేక్ష సర్వాన్ వానరయూధపాన్ అన్నాడు కవి. సుగ్రీవుణ్ణి ప్రధానంగా చూస్తున్నట్ట. తర్వాత ప్రాధాన్యతని వానరసేన నాయకులు మొదలైన వారికి ఇస్తూ తన గురించి తను ఇలా చెప్పుకుంటున్నాడు. ఆ చూపులోనే తెలిసిపోతుంది. వీళ్ళందరూ నిలబడి ఉన్నటువంటి తీరు, వినయంగా నిలబడి ఉన్నటువంటి వారు, గంభీరంగా నిలబడి ఉన్నటువంటి వారు, హోదాని చూపిస్తూ నిలబడి ఉన్నటువంటి వారు, ఇలాగ రకరకములైనటువంటి భంగిమలతో ఉన్న వీరిని చూసి అది వరకు వీరిని ఎరుగకపోయినప్పటికీ విభీషణుడికి అర్థమైపోయింది. ఇక్కడ ప్రధానుడు సుగ్రీవుడు, మిగిలినటువంటి వారందరూ చుట్టూ వానర సేనానాయకులు, ఆ చుట్టూ ఉన్నటువంటి వారు మిగిలిన వారు వానర సాధారణ సైనికులు అని అర్థమైపోయి ప్రధానంగా సుగ్రీవుణ్ణి చూస్తూ మిగిలినటువంటి వారిని కూడా చూస్తూ చెప్పుకుంటున్నాడు.
ఎంత వినయమైన మాట చెప్పాడో చూడండి. నిజానికి విభీషణుడు చెప్పుకున్నటువంటి ఈ మాట ఒక శ్లోకం ఉన్నది, వాల్మీకుల వారు అనుగ్రహించారు. రావణో నామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత అని చెప్పుకున్నాడు. మనమందరం ఆరాధనలు చేయడానికి ముందర పెరుమాళ సన్నిధికి వెళ్ళి అక్కడ దాసోహం సమర్పించి అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవు కృతఘ్నో దుర్మాని స్మరపరవశో వంచనపర నృశంస పాపిష్ట కథమహమితో దుఃఖజలదేహని నైత్యానుసంధానం చేసుకుంటామే. నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేదీ నా భక్తిమాన్ చరణారవిందే అని చెప్పి మన యథార్థమైన స్థితిని స్వామికి విన్నపిస్తామే. అలాంటి ఒకనొక విన్నపాన్ని అత్యద్భుతంగా చేశాడు విభీషణుడు వానరులందరికీ కూడాను. తను ఎవరో మొదట చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పాడు? రావణో నామ దుర్వృత్త. అయ్యా, రావణాసుడనే ఒక దుష్టమైన ప్రవృత్తి కలిగిన వాడున్నాడండి. రాక్షసో రాక్షసేశ్వర, ఆయన రాక్షసుడండి. అంతేకాదు రాక్షసులందరికీ కూడా నాయకుడండి. తస్యాహం అనుజో భ్రాత, ఆయన చిన్నతమ్ముణ్ణి నేను, నా పేరు విభీషణుడండి, విభీషణ ఇతి శ్రుత అని చెప్పుకున్నాడు ఆయన. ఎంతటి అర్థం ఉన్నదో అందులో చూడండి. ఆ చెప్పుకున్నటువంటి ఆ శ్లోకంలోను రాక్షసులంటే ఎవరు? ఇతరులను హింసించి తమ పబ్బాన్ని గడుపుకునేవారు రాక్షసులు. చాలా క్రూరులు. అలా అనేయకూడదు. రాక్షస జాతి అంత క్రూరమైందని అంటే మరి బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు వీళ్ళని ఏం చేస్తారు? అందుచేత రాక్షసుడు అనగానే క్రూరుడు అనడానికి వీల్లేదు. అందుచేత రావణాసురుడు అని అనగానే వీళ్ళకి డౌట్ రావచ్చు, ఏమో ప్రహ్లాదుడు లాంటి గొప్పవాడేమో అని అనుమానం రాకుండా రావణోనామ దుర్వృత్త అన్నాడు ఆయన. రాక్షసులందరూ దుర్వృత్తులే సాధారణంగాను, అంటే దుర్మార్గపు నడవడిక కలిగిన వారే. అంతేనా? రాక్షసో రాక్షసేశ్వర, అలాంటి దుర్మార్గపు నడవడిక కలిగిన వారందరిలోకి ఈ రావణాసుడు శ్రేష్ఠుడు, పరమ దుర్మార్గుడు అని అన్నమాట. రాక్షసులందరూ దుర్మార్గులును, వీడు పరమ దుర్మార్గుడును. తాను దుర్మార్గ పనులు చేయడమే కాదు, ఏమి రావణోనామ దుర్వృత్త అని ఎందుకు చెప్పడం అండి? దశకంఠుడని చెప్పచ్చు కదా. అంటే రావణ పదానికి ఉండే అర్థం ఏడిపించుకు తినేవాడని కదూ. అందుచేత తను దుర్మార్గ పనులు చేయడమే కాదు, పేరు కూడా అలాంటిదే పెట్టుకున్నాడు, రావణుడు అని, ఏడిపించుకు తినేవాడు అని. నేను ఏం చేసేది? అలాంటి రావణుడికి తస్యాహం అనుజో భ్రాత, ఆయనకి నేను తస్యాహం భ్రాత అనలేదు, ఆయనకి నేను సోదరుణ్ణి అని అనలేదు. కుబేరుల్లాంటి సోదరుణ్ణి కాను. కుబేరుడు రావణాసురుడు ఇద్దరు కూడా సోదరుల వరుస, అంతే తప్ప. అంటే ఒకే తండ్రికి వేరువేరు తల్లుల ద్వారా కలిగినటువంటి వారు కుబేరుడు రావణాసురుడును. నేను అలాంటి వాడిని కాదు, ఏకోదరుణ్ణి, అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన వారం మేమిద్దరమును. నేను సోదరుణ్ణే కానీ వాడికన్నా పెద్దవాడిని కాలేదే, చిన్నవాడిని అయిపోయినాను. వాడికన్నా పెద్దవాడిని అయితే వాడిని మందలించే అధికారం నాకు ఉండేది, కానీ ఏం చేసేది? తస్యాహం అనుజో భ్రాత, తమ్ముడిని కనుక నాకంత శక్తి లేదు. నేను కూడా చిన్నతనం నుంచి రాక్షసుల్లోనే తిరిగాను. దుష్ట ప్రవర్తన లేదు కానీ దుష్ట సాంగత్యం ఉన్నది. పేరేనా మంచిది పెట్టుకున్నాను కాదు. విభీషణ ఇతి శ్రుత, విభీషణుడు అంటే మిక్కిలి భయము కలిగించేవాడు అని అర్థం. నేనేం చేసేది? నా పేరు కూడా అలాగే ఉంది అని నైత్యానుసంధానం చేసుకున్నాడు విభీషణుడు. రావణోనామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత అని చెప్పుకున్నాడు. శరణాగతి చెయ్యడానికి సిద్ధపడినటువంటి వాడు మొట్టమొదట నేర్చుకోవలసిన ఇదే. తాను ఎంత తక్కువవాడో చెప్పుకోవాలి. దోషం లేకపోయినా దోషం ఉన్నదని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు చూడండి, సభల్లోనూ ఉపన్యాసంలోనూ ఎవరినైనా మాట్లాడమని చెప్పేసరికల్లా వాళ్ళు అంటారు, నాకేమీ రాదు, అయినప్పటికీ కూడా నన్ను ఇలా మాట్లాడమన్నారు కనుక మాట్లాడుతున్నాము అని నైత్యానుసంధానం చేసుకుంటారు.
వాళ్ళకి మనసులో తాము మాట్లాడగలమని చెప్పి తెలిసినప్పటికీ బయట నోటి మాట మాత్రమే అది. నిజానికి అలాంటి మాట వినగానే ఆ పక్కన అధ్యక్షులు వారు పాపం వీరికేమీ రాదట, ఇంకా వారిని కూర్చోమందామండి, మరి ఏం వింటాం ఏమీ రాకపోతే అని అంటే ఒప్పుకుంటారా వారు? అలాంటి నైత్యానుసంధానం కాదు ఇది. యథార్థంగానే మనకి దోషం ఉన్నది కనుక ఉన్న దోషాన్ని చెప్పుకోవడమే నైత్యానుసంధానం. ఇలాగా ఆ రావణాసురుడిని విడిచిపెట్టి వచ్చిన విభీషణుడు తాను ఫలానా అని చెప్పుకున్నాడు ఆయన. అటు తర్వాత ఇంకా మిగిలిన వివరాలన్నింటినీ కూడా క్రమంగా ప్రారంభిస్తున్నాడు. అది మళ్ళా మరొక మారు మనం దాన్ని కొనసాగిద్దాం. స్వస్తి.